హాయ్ అండి, వెల్కమ్ టు నాచిని లోకం. ఈరోజు అయితే కాజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇలా నోట్లో వేయగానే సూపర్ టేస్ట్ అనే విధంగా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా జీలకర్ర ధనియాలు కాస్త దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక ప్యాన్లోన ఆయిల్ వేడెక్కినాక ఇందులో కొద్దిగా కాజు వేసి సిమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని దీన్ని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇక మనం ఇదే ప్యాన్లోన ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా కాజు కూడా వేసి దాంట్లోకే పసుపును కూడా యాడ్ చేసి సిమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాస్త పచ్చివాసన పోయే వరకు దూరగా వేయించుకోవాలి. మనం వీటన్నింటిని డైరెక్ట్గా పేస్ట్లా చేసి ఆయిల్లో వేయకుండా ముందుగా ఇలా వేయించుకొని తర్వాత మనం పేస్ట్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటే ఆ టేస్ట్ అయితే కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు అవి వేగే లోపల ఇక్కడైతే జీలకర్ర ధనియాలు ఇలా రోట్లో అయితే సన్నటి పౌడర్లా మనం చేసుకోవాలి. మనకు వీలుంటే గనక ఇలా రోట్లో దంచుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక వీటన్నింటినీ సిమ్లో పెట్టుకొని మాడకుండా దగ్గర ఉండి కాస్త ఇలా కలుపుతూ బాగా వేయించుకోవాలి. దీంట్లో అయితే ఇప్పుడు నేను ఎలాంటి మసాలాలు కూడా యాడ్ చేయడం లేదు. ఇప్పుడు మనం రోట్లో పౌడర్ చేసుకున్నాం కదా, దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసి ఇలా సన్నటి పేస్టులా అయితే చేసుకోవాలి. ఇలా మనం మసాలా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ కూడా మనకు డిఫరెంట్గానే ఉంటుంది. దీంట్లో నేను గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేయలేదు. మన కిచెన్లో ఇలాంటి రౌండ్ షేప్ రోల్ ఉంటే గనక ఎలాంటి మసాలాలైనా అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులోకి ఒక బటర్ కూడా వేసుకున్నాక ఇక్కడ చూడండి, నేనైతే ఉల్లిపాయ ముక్కలు ఇలా పెద్దగా కట్ చేశాను. ఎప్పుడైనా మనం పన్నీర్ బటర్ మసాలా చేసేటప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని మాత్రం పెద్దగా కట్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకు అవి గ్రేవీలో చక్కగా పైకి వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా మీరు ఇందులో కావాలంటే క్యాప్సికమ్ కూడా కలుపుకోవచ్చు. అది కూడా ఇలానే పెద్ద పెద్ద ముక్కలుగా యాడ్ చేసుకుంటే మనకు తినేటప్పుడు దాని టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే మన గ్రేవీలో కరిగిపోకుండా ఉంటాయి పీసెస్ అయితే. ఇక్కడ నేనైతే విడిగా ఎలాంటి గరం మసాలా కూడా యూజ్ చేయడం లేదు. అంటే విడివిడిగా అయితే ఏమీ వేయట్లేదు ఆయిల్లో. నేను డైరెక్ట్ పౌడరే వాడుతున్నాను. మీరు కావాలంటే సాజీరా, ఇలాచీ, లవంగ, పట్ట ఇట్లాంటివి అయితే అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా వీటన్నింటినీ ఒక 2 minutes వేయించినాక మనం ముందుగా వేయించి పెట్టుకున్నదంతా టమాటా, ఉల్లిపాయలు ఇట్లాంటివి ఉన్నాయి కదా, కాజు, వీటన్నింటినీ ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. మనం ముందుగానే వీటన్నింటినీ నూనెలో చక్కగా బాయిల్ చేసాం కాబట్టి ఇప్పుడైతే కొద్దిగా మనం ఒక 1 minute అలా చక్కగా కలుపుకుంటే సరిపోతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక కామెంట్ అయితే చేయండి. దీనిని కొద్దిగా నూనెలో వేగనిచ్చినాక ఇందులోకే మనం ఉప్పు, కారం వేసి చక్కగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకే మనం రోట్లో దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుని మంచిగా నూనెలో మగ్గేలాగా కొద్దిగా 1 minute లేకపోతే 2 minutes అయినా దాన్ని వేగనివ్వాలి. ఇది మంచిగా నూనెలో వేగినాక కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాను. మనం చాలా సింపుల్గా అండ్ ఈజీగా హోటల్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేయడం వలన కర్రీ అయితే చాలా స్మూత్గా, టేస్టీగా ఉంటుంది. ఇందులో కొద్దిగా నేను ఇప్పుడైతే గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇంకా వాటర్ వేసి కొద్దిగా మగ్గనిచ్చినాక ఇందులోనే కాజు కూడా వేసి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ వీటిని ఏమీ వేయించలేదండి, ఎందుకంటే పన్నీర్ మనకు హోటల్ స్టైల్లో రావాలంటే వాటిని ఏమీ ఫ్రై చేయకూడదు అసలు. ఇలా ఉంటేనే మనకు చాలా స్మూత్గా ఉంటుంది. దీంట్లోనే మళ్ళీ మనం ఒక బటర్ పీస్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని 2 minutes మూత పెట్టేసుకుంటే గనక ఇలా లాస్ట్లో కసూరి మేతి కూడా వేసి మూత పెట్టేసేయండి. ఒక 2 minutes పెట్టేస్తే కనుక చాలా టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోతుంది. ఈ కర్రీని అయితే మనం బిర్యానీలోకి కానీ, నార్మల్ రైస్లోకి కానివ్వండి, లేదా పూరి, చపాతీ ఇలా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం కొద్దిగా ఆయిల్ పైకి వచ్చే వరకు 2 minutes బాయిల్డ్ అయితే సరిపోతుంది. ఎక్కువగా కూడా పన్నీర్ని అయితే ఉడకబెట్టకూడదు. స్మూత్గా హోటల్ స్టైల్లో ఉండాలంటే మాత్రం జస్ట్ ఇలా ఒక 2 minutes ఉంచి మాత్రమే తీసివేయాలి.
తప్పకుండా రెసిపీ అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.